జావాలో ఇనీషియల్‌గా మనకి 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. సో, వాట్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్? ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ రిఫరెన్స్ డేటా టైప్. రిఫరెన్స్ డేటా టైప్‌ని ఏమని పిలుస్తా ఉంటారమ్మా? రిఫరెన్స్ డేటా టైప్ అన్నా లేదా ఆబ్జెక్ట్ డేటా టైప్ అన్నా ఒకటే. సో, యాస్ పర్ అవర్ యెస్టర్‌డేస్ క్లాస్ నిన్నటి క్లాస్‌లో మనం ఆబ్జెక్ట్ డేటా టైప్‌ని ఏమని చెప్పుకున్నామా? న్యూ ఈస్ కాల్డ్ యాస్ ఎ ఆబ్జెక్ట్ డేటా టైప్. సో, మరి ఈరోజు మనం ఏం చూడాలమ్మా? టుడే వి హావ్ టు వెరిఫై దిస్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఈరోజు మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ కోసం మాట్లాడుకుందాం. సో, ప్రిమిటివ్ డేటా టైప్ ఇష్యూకొస్తే అగైన్ దేర్ ఆర్ 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇన్ జావా. జావాలో మనకి 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి ఉన్నాయి. సో, ఏంటా 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో, మనందరికీ తెలిసింది ఇంటిజర్. వి ఆర్ ఆల్ ఫెమిలియర్ విత్ ఇంటిజర్. సో, ఇంటిజర్ అనేది ఎలాంటి డేటాని యాక్సెప్ట్ చేస్తుంది చూడమ్మా. ఇంటిజర్ ఈజ్ యాక్సెప్టింగ్ హోల్ నంబర్స్, అంటే ఫుల్ వాల్యూస్. అంటే డెసిమల్స్‌ని యాక్సెప్ట్ చేయదు. ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ ద డెసిమల్స్, ఓన్లీ ఫుల్ నంబర్స్‌ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. సో, హౌ మచ్ మెమరీ ఇట్ విల్ ఆక్యుపై? ఇంటిజర్ అనేది ఎంత మెమరీని ఆక్యుపై చేస్తుంది చూడమ్మా. ఇంటిజర్ ఆక్యుపైస్ ద 32 బిట్ మెమరీ. ఇంటిజర్ అనేది మనకి 32 బిట్ మెమరీని ఆక్యుపై చేస్తుంది. సో, లేదండి నాకు 32 బిట్ అవసరం లేదు, అందులో హాఫ్ ఆఫ్ ద మెమరీ సరిపోతుంది. దెన్ యూ కెన్ గో విత్ ఏ 16 బిట్ మెమరీ. 16 బిట్ మెమరీ సరిపోతుంది అనుకున్నట్టయితే షార్ట్ అనే డేటా టైప్ వాడతాము. ఎస్‌హెచ్‌ఓఆర్‌టీ షార్ట్. షార్ట్ అనేది కూడా మీకు హోల్ నంబర్స్‌నే తీసుకుంటుంది. షార్ట్ ఈజ్ ఆల్సో యాక్సెప్టింగ్ హోల్ నంబర్స్. కాకపోతే మినిమమ్ రేంజ్ అండ్ మాక్సిమం రేంజ్‌లో మీకు డిఫరెన్స్ ఉంటుందమ్మా. ఇక్కడ నేను మీకు డాక్యుమెంట్ పంపిస్తాను. ఇవేం మీరు బై హార్ట్ చేయాల్సిన పని లేదు. జస్ట్ తెలుసుకోవడానికి ఇచ్చానంతే. అంటే ఇంటిజర్‌లో మినిమమ్ నంబర్ ఎంత తీసుకుంటుంది? మాక్స్ నంబర్ ఎంత తీసుకుంటుంది? షార్ట్‌లో మినిమమ్ నంబర్ ఎంత తీసుకుంటుంది? మాక్స్ నంబర్ ఎంత తీసుకుంటుంది? ఇవన్నీ కూడా నేను మీకు ఇచ్చాను. తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. సీ బైట్. సో, మనకి షార్ట్ అనేది 16 బిట్ కదమ్మా. ఇందులో హాఫ్ ఆఫ్ ద మెమరీ. ఓన్లీ మనకి 8 బిట్ మెమరీ సరిపోతుంది అనుకున్నట్టయితే యూ కెన్ గో విత్ ఎ బైట్. బైట్‌లోకి వెళ్ళొచ్చు. సో, లేదు ఇంటిజర్ కన్నా మనకి డబుల్ మెమరీ కావాలి అనుకున్నట్టయితే, 64 బిట్ మెమరీ కావాలి అనుకున్నట్టయితే లాంగ్. ఎల్ఓఎన్‌జీ లాంగ్. బట్ ఈ డేటా టైప్స్ అన్నీ మస్ట్ అండ్ షుడ్‌గా మీరు ఏ కేస్‌లో రాయాలమ్మా? ఆల్ ద డేటా టైప్స్ మస్ట్ బి ఇన్ లోయర్ కేస్. డేటా టైప్స్ ఎప్పుడు కూడా మీరు లోయర్ కేస్‌లోనే రాయాల్సి ఉంటుంది. సో, డేటా టైప్స్ ఎప్పుడు కూడా మీరు అప్పర్ కేస్‌లో రాయకూడదు. డేటా టైప్స్ షుడ్ నాట్ బి ఇన్ అప్పర్ కేస్. మస్ట్ అండ్ షుడ్‌గా మీరు లోవర్ కేస్‌లోనే రాయాల్సి ఉంటుంది. సో, ప్రెజెంట్ మనం ఈ బిగినింగ్‌లో చెప్పుకున్న ఈ డేటా టైప్స్ అన్నీ కూడా ఎలాంటి డేటాని యాక్సెప్ట్ చేస్తున్నామో ఆల్ దీస్ డేటా టైప్స్ యాక్సెప్టింగ్ ఓన్లీ ద హోల్ నంబర్స్. ఓన్లీ హోల్ నంబర్స్‌ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. చూడండి హోల్ నంబర్స్. సో, హోల్ నంబర్స్ కాదండి, మాకు ఫ్రాక్షనల్ నంబర్స్ డెసిమల్స్ కావాలి అనుకున్నట్టయితే గో విత్ ఎ ఫ్లోట్. ఫ్లోట్. ఫ్లోట్ అనేది మీకు ఫ్రాక్షనల్ నంబర్‌ని తీసుకుంటుంది. సో, ఫ్రాక్షనల్ నంబర్ అంటే లైక్ 2.5 లేదా 3.5, 5.3 లైక్ దట్ డెసిమల్స్. ఐ విల్ షో ద ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిస్తాను. ఫ్లోట్ అనేది ఎంత మెమరీ ఆక్యుపై చేస్తుందమ్మా? ఫ్లోట్ ఆక్యుపైస్ ద 32 బిట్ మెమరీ అండ్ మనకి ఇందులో డబుల్ మెమరీ 64 బిట్ మెమరీ కావాలి అనుకున్నట్టయితే యూ కెన్ గో విత్ ఎ డబుల్. యూ కెన్ గో విత్ ఎ డబుల్. డబుల్ అనేది మనకి సేమ్ ఫ్లోట్ లానే బిహేవ్ చేస్తుంది. ఇది కూడా మనకి ఫ్రాక్షనల్ నంబరే తీసుకుంటుంది. ఫ్లోట్ అనేది ఫ్రాక్షనల్ నంబరే. డబుల్ అనేది కూడా ఫ్రాక్షనల్ నంబరే. కాకపోతే ఫ్లోట్ ఎంత మెమరీ ఆక్యుపై చేస్తుందమ్మా? 32 బిట్ మెమరీ. డబుల్ అనేది ఎంత మెమరీ ఆక్యుపై చేస్తుంది? 64 బిట్ మెమరీ. సో, వీటన్నిటికి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ ఇచ్చానమ్మా. ఒకసారి ఐ విల్ షో ద ఎగ్జాంపుల్ టు యూ. జస్ట్ ఎ మినిట్. చూడండి, ఒక చిన్న క్లాస్ తీసుకుందాం. యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్ యువర్ విష్. క్లాస్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా మనం క్లాస్ నేమ్ ఏం తీసుకున్నాం చూడమ్మా. ఎగ్జాంపుల్ మై క్లాస్ నేమ్ ఈస్ డేటా టైప్ ఎగ్జాంపుల్. డేటా టైప్ ఎగ్జాంపుల్ అనే ఒక క్లాస్ తీసుకున్నాం. సో, వేరియబుల్స్ ఏం తీసుకున్నాం చూడమ్మా. ఏబిసిడిఈఎఫ్‌జి కొన్ని వేరియబుల్స్ తీసుకున్నాం. డేటా టైప్స్ ఏం తీసుకున్నాం చూడమ్మా. ఫస్ట్ వేరియబుల్ ఈస్ ద ఇంటిజర్. ఇంటిజర్ అంటే యూ నీడ్ టు గివ్ ద హోల్ నంబర్. ఏదైనా ఒక హోల్ నంబర్ ఇవ్వండి. బి అనేది డబుల్. డబుల్. సో, డబుల్‌లో మనం ఏం ఇస్తాము? ఫ్రాక్షనల్ నంబర్. ఫ్రాక్షనల్ నంబర్ అంటే 2.5. సో, ఫ్లోట్ అనేది కూడా ఫ్రాక్షనల్ నంబరే కదమ్మా. సమ్ ఏదో 3.5. బట్ మీరు డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేస్తున్నారు చూడమ్మా. ఫ్లోట్ వాల్యూ ఇచ్చేటప్పుడు ఎండింగ్‌లో కంపల్సరీ మీరు ఎఫ్ అని రాయాల్సి ఉంటుంది. ఫ్లోట్ వాల్యూకి ఎండింగ్‌లో మీరేం రాయాలమ్మా? ఎఫ్ అనైతే రాయాలి, మర్చిపోవద్దు. సో, లేదంటే నాకు ఎఫ్ రాయడం ఇష్టం లేదు. ఓన్లీ నేను ఫ్లోట్ నంబర్ మాత్రమే ఫ్రాక్షనల్ నంబర్ మాత్రమే ఇవ్వాలనుకుంటున్నానంటే గో విత్ ఏ డబుల్. ఫ్లోట్ అని రాస్తే కంపల్సరీ నంబర్ ఎండింగ్‌లో ఫ్రాక్షనల్ నంబర్ ఎండింగ్‌లో మీరు ఎఫ్ రాయాలి. మీకు ఎఫ్ రాయడం ఇష్టం లేకపోతే మీరు డబుల్ అనేది యూజ్ చేయొచ్చు. సో, డబుల్‌లో మీరు ఎండింగ్‌లో ఎలాంటి ఎఫ్ రాయాల్సిన అవసరం లేదు.
సో ఇంకొంతమందికి డౌట్ వస్తుందమ్మా, ఇక్కడ ఎఫ్ రాసేటప్పుడు అప్పర్ కేస్ ఎఫ్ రాయాలా లేదా లోవర్ కేస్ ఎఫ్ రాయాలా అని డౌట్ వస్తుంది. ఈ ఎఫ్ అనేది ఏ కేసులో రాసుకున్నా మీ ఇష్టమేనమ్మా. యూ కెన్ రైట్ ద ఎఫ్ ఇన్ ఎనీ కేస్, ఏ కేసులో అయినా రాసుకోవచ్చు. మాకు క్లియర్ అమ్మా? ఎవరికైనా డౌట్ ఉందా? ఎస్. సో ఇక్కడ చూడమ్మా, నెక్స్ట్ డి అనేది ఒక వేరియబుల్. యూ కెన్ టేక్ ఎనీ వేరియబుల్స్ ఏమైనా తీసుకోవచ్చమ్మా. ఏబిసిడిఈఎఫ్జి అని వేరియబుల్స్ తీసుకున్నాను. ఒక వేరియబుల్ డేటా టైప్ స్ట్రింగ్ అనే డేటా టైప్. స్ట్రింగ్ అంటే అర్థం ఏంటమ్మా? యాజ్ పర్ అవర్ ప్రీవియస్ క్లాసెస్, మన లాస్ట్ 2 క్లాసెస్లో స్ట్రింగ్ అంటే ఏం చెప్పుకున్నాం? సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్ట్రింగ్ అంటాం. సో స్ట్రింగ్ వాల్యూ ఎప్పుడు కూడా మనకి డబుల్ కొటేషన్స్లో ఉంటుందమ్మా. ఆల్వేస్ ద స్ట్రింగ్ వాల్యూ షుడ్ బీ ఇన్ డబుల్ కొటేషన్స్. అయితే మనం ఎస్టర్డే క్లాస్లో అండ్ ఈరోజు క్లాస్లో ఒక విషయం మాట్లాడుకున్నాము. ఆల్ ద డేటా టైప్స్ మస్ట్ బీ ఇన్ లోవర్ కేస్ అని చెప్పాను. డేటా టైప్స్ అన్నీ కూడా లోవర్ కేస్లోనే ఉండాలి. చూడండి, ఇంటీజర్, డబుల్, ఫ్లోట్, బూలియన్ అండ్ క్యార్ అన్ని డేటా టైప్స్ లోవర్ కేస్లోనే ఉంటుంది. ఓన్లీ స్ట్రింగ్ అనేది మాత్రం మనకి దేంతో స్టార్ట్ అయింది చూడమా. ఎస్ అనేది ఏ కేసులో కనిపిస్తుంది మనకి? అప్పర్ కేస్. ఆల్ డేటా టైప్స్ మస్ట్ బి ఇన్ లోవర్ కేస్ ఎక్సెప్ట్ ద స్ట్రింగ్ మాత్రం మనకి బిగినింగ్ విత్ అప్పర్ కేస్. రీజన్ ఏంటండి? సో రీజన్ ఏంటంటే స్ట్రింగ్ అనేది అఫీషియల్గా డేటా టైప్ కాదండి. స్ట్రింగ్ అనేది ఒక అఫీషియల్ డేటా టైప్ కాదు. ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ ఏ ప్రీ డిఫైన్డ్ క్లాస్. అది ఒక జావాలో ఉన్నటువంటి ఒక క్లాస్ నేమ్. అయితే జావాలో మనకు ఒక ఫెసిలిటీ ఉంది. జావాలో ఫెసిలిటీ ఏంటంటే ద క్లాస్ నేమ్స్ కెన్ బి యాక్ట్ యాజ్ ఎ డేటా టైప్స్. క్లాస్ నేమ్స్ని మనం ఇక్కడ డేటా టైప్స్గా వాడుకోవచ్చు. సో ఇక్కడ స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ నేమ్ అయినప్పటికీ కూడా ఆ క్లాస్ నేమ్ని ఇక్కడ మనం ఎలా యూజ్ చేస్తున్నాం? ఒక డేటా టైప్గా యూజ్ చేస్తున్నాం. అంటే ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, అన్ని డేటా టైప్స్ లోవర్ కేస్లో ఉన్నాయి కదా, స్ట్రింగ్ ఒకటే ఎందుకు అప్పర్ కేస్లో స్టార్ట్ అయిందంటే ఇట్ ఈస్ ఎ క్లాస్ నేమ్. సో బట్ వీ కెన్ యూస్ దట్ అ క్లాస్ నేమ్ యాజ్ ఎ డేటా టైప్. నేను మీకు స్ట్రింగ్ వాడొద్దని చెప్పట్లేదండి, స్ట్రింగ్ వాడండి. బట్ స్ట్రింగ్ వాడేటప్పుడు ఎస్ అనేది క్యాపిటల్ లెటర్లో ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. అండ్ స్ట్రింగ్కి క్యార్కి డిఫరెన్స్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్ట్రింగ్ అండ్ క్యార్? స్ట్రింగ్ అనేది సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ డబుల్ కొటేషన్స్లో ఉంటుందండి. స్ట్రింగ్ అనేది మీరు డబుల్ కొటేషన్స్లో ఇవ్వాలి, సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇస్తారు. అదే క్యార్ అనేది ఏంటమ్మా? క్యార్ అనేది మీరు కంపల్సరీ సింగిల్ కొటేషన్స్లో ఇవ్వాల్సి ఉంటుంది. క్యార్లో మీరు సింగిల్ క్యారెక్టర్ మాత్రమే స్టోర్ చేయగలరు. యూ కెన్ స్టోర్ ఓన్లీ ద సింగిల్ క్యారెక్టర్. చూడమ్మా, అక్కడ నేను మల్టిపుల్ క్యారెక్టర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తే ఇట్స్ రైజింగ్ ఎ ఎర్రర్. సో యూ కెన్ స్టోర్ ఏ సింగిల్ క్యారెక్టర్ హియర్. ఈ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. స్ట్రింగ్లో మీరు మల్టిపుల్ క్యారెక్టర్స్ ఇస్తారు, డబుల్ కొటేషన్స్లో ఇస్తారు. క్యార్ అనేది సింగిల్ కొటేషన్స్లో ఉంటుంది. యూ కెన్ స్టోర్ ఓన్లీ సింగిల్ క్యారెక్టర్, ఒక క్యారెక్టర్ మాత్రమే స్టోర్ చేయగలుగుతారు. అండ్ వన్ మోర్ థింగ్, బూలియన్. What is this boolean? Boolean is used to store either true or false. బూలియన్లో మీరు ట్రూని కానీ లేదా ఫాల్స్ని కానీ స్టోర్ చేయగలుగుతారు. ఇన్ ద బూలియన్ యూ కెన్ స్టోర్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. చూడండి, ఇక్కడ బూలియన్ ఈ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, బూలియన్ ఎఫ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. బూలియన్లో మనం ఏం స్టోర్ చేస్తున్నామో ట్రూని కానీ లేదా ఫాల్స్ని కానీ స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ చాలామంది ఒక తప్పు చేస్తూ ఉంటారు. ఏం చేస్తారంటే ఈ ట్రూని లేదా ఫాల్స్ని తీసుకువెళ్ళి ఇలా డబుల్ కొటేషన్లో పెడతారు. సో డబుల్ కొటేషన్లో పెట్టగానే వాళ్ళకి ఎర్రర్ వస్తుంది. ఎందుకమ్మా ఎర్రర్ వస్తుంది? డబుల్ కొటేషన్లో పెడితే అది ఏమవుతుంది? దట్ ఈజ్ ఎ స్ట్రింగ్. అది స్ట్రింగ్ అయిపోతుందమ్మా. సో అది స్ట్రింగ్ కాదు కదా, అది బూలియన్ వాల్యూ ఎప్పుడు కూడా మనకి వితౌట్ డబుల్ కొటేషన్సే ఉండాలి. ట్రూ అండ్ ఫాల్స్ అవి కీవర్డ్స్, అవి ఆ కీస్ అలానే ఉండాలి. ట్రూ అనేది ఒక కీవర్డ్, ఫాల్స్ అనేది ఒక కీవర్డ్. సో వాటిని మనం బూలియన్ అనే వేరియబుల్స్లో, బూలియన్ అనే డేటా టైప్కి సంబంధించిన వేరియబుల్స్లో స్టోర్ చేయగలుగుతాం. సో ఓకే, ఈ వేరియబుల్స్ అన్నింటినీ మనం ఇప్పుడు ఎక్కడి నుంచి కాల్ చేద్దాం అనుకుంటున్నామా? ఐ వాంట్ టు కాల్ ద వేరియబుల్స్ ఫ్రమ్ ద మెయిన్ మెథడ్. మన వేరియబుల్స్ అన్నింటినీ మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేద్దాం అనుకుంటున్నాం. మా వేరియబుల్స్ అనేవి మెయిన్ మెథడ్ లోపల ఉన్నాయా, మెయిన్ మెథడ్ బయట ఉన్నాయమ్మా? వేర్ వీఆర్ క్రియేటింగ్ ద వేరియబుల్స్. వేరియబుల్స్ అన్ని కూడా మెయిన్ మెథడ్ బయట ఉన్నాయి. సో వేరియబుల్స్ ఎప్పుడైతే మీకు మెయిన్ మెథడ్ బయట ఉంటాయో వాటిని మీరు మెయిన్ మెథడ్ లోపల నుంచి కాల్ చేయాలనుకుంటే, కంపల్సరీ మీరు ఏం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. మరి చాలా మందికి ఒక డౌట్ ఉంటుందమ్మా, ఏంటంటే సో కొన్నిసార్లు వేరియబుల్స్ని కాల్ చేసేటప్పుడు మీరు ఆబ్జెక్ట్ వాడతారండి, కొన్నిసార్లు ఆబ్జెక్ట్ వాడరు. సో ఎప్పుడు ఆబ్జెక్ట్ వాడాలి, ఎప్పుడు ఆబ్జెక్ట్ వాడకూడదు? మీ వేరియబుల్స్ అనేవి మెయిన్ మెథడ్ లోపల క్రియేట్ చేస్తా, అంటే ఈ లోపల మనం ఏదైనా వేరియబుల్ని క్రియేట్ చేస్తాం అనుకోండి ఇన్సైడ్ ద మెయిన్ మెథడ్.
సో దాన్ని మీరు యూజ్ చేసేటప్పుడు ఎలాంటి ఆబ్జెక్ట్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ వేరియబుల్ అనేది మీరు బయట క్రియేట్ చేస్తారు, అవుట్ సైడ్ ద మెయిన్ మెథడ్ క్రియేట్ చేశారు. సో అవుట్ సైడ్ ద మెయిన్ మెథడ్ ఉన్న వేరియబుల్స్ని మీరు మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయాలనుకుంటే కంపల్సరీ మీరు ఏం క్రియేట్ చేయాలమ్మా, యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి క్లారిటీ కోసం. ఇది మన డెమో 1 అమ్మ. డెమో 1లో మెయిన్ మెథడ్ లోపల కొన్ని వేరియబుల్స్ని క్రియేట్ చేస్తున్నాను, అంటే జస్ట్ మీ క్లారిటీ కోసము. ఇంట్ ఏ ఈక్వల్ టు 10. ఇప్పుడు మనం ఆ ఏని ప్రింట్ చేయాలనుకోండమ్మా, హాయ్కి బదులుగా system.out.println ఏ. మనం ఏమైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామా? నో, వీఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీ ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేయలేదు. సో డైరెక్ట్గా మనం ఏని కాల్ చేస్తున్నాం, ఐ మీన్ ఏని ప్రింట్ చేస్తున్నాం. ఏ ప్రింట్ అవుతుందా లేదా అంటే ఎస్, ఇట్ విల్ ప్రింట్ ద ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది. చూద్దాం చూడండి, కన్సోల్లో మనకి ఏ వాల్యూ 10 అనేది ప్రింట్ అవుతుందో లేదో చూద్దాం. చూడమ్మా, కన్సోల్లో ఏ వాల్యూ ప్రింట్ అయింది కదమ్మా. సో ఇక్కడ మనం ఏమీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు కదా. ఎందుకమ్మా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు? ఏ ఈస్ అవైలబుల్ విత్ ఇన్ ద మెయిన్ మెథడ్. ఇది మెయిన్ మెథడ్ ఓపెనింగ్, ఇది మెయిన్ మెథడ్ క్లోజింగ్. మెయిన్ మెథడ్ లోపల మనం ఏని క్రియేట్ చేసాం. సో ఏని మీరు యూజ్ చేయాలి అనుకున్నట్టయితే మీరు ఎలాంటి ఆబ్జెక్ట్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇదే ఏని మెయిన్ మెథడ్ నుంచి కాకుండా మెయిన్ మెథడ్ బయట ఇద్దామా, అవుట్ సైడ్ ద మెయిన్ మెథడ్ ఇచ్చాను ఏని. ఇప్పుడు మీరు ఇక్కడ ఏని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే నో, ఇట్స్ నాట్ పాసిబుల్. ఇప్పుడు మీరు ఏం చేయాలమ్మా, యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ యువర్ క్లాస్. మీరు మీ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఏ క్లాస్ కమ్మా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి? వీ నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ అవర్ క్లాస్. వేరే క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకూడదు, మన క్లాస్కి. అంటే మన క్లాస్ నేమ్ ఏంటమ్మా, డెమో1. వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ఆబ్జెక్ట్ క్రియేషన్? మన క్లాస్ నేమ్ రాయాలి, క్లాస్ నేమ్ తర్వాత స్పేస్ ఇచ్చి ఆబ్జెక్ట్ నేమ్, ఎస్, న్యూ ఇస్ కాల్డ్ as ఆబ్జెక్ట్ డేటా టైప్, ఫైనల్లీ డెమో1. క్లియర్ అమ్మా ఇంతవరకు? ఆర్ యూ ఓకే? ఇక్కడ డెమో1 ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం, ఎక్స్ అనే ఆబ్జెక్ట్. ఆ ఎక్స్ అనే ఆబ్జెక్ట్ తో మనం ఏం చేస్తున్నామా, ఈ x.a అందరూ ఓకేనమ్మా, ఆల్ ఆఫ్ యూ? సో అంటే మీరు వేరియబుల్ని విత్ ఇన్ ద మెయిన్ మెథడ్ క్రియేట్ చేస్తే మీరు డైరెక్ట్గా దాన్ని యూజ్ చేయగలుగుతారు. అదే వేరియబుల్ని అవుట్ సైడ్ ద మెయిన్ మెథడ్ బయట ఉన్నటువంటి వేరియబుల్స్ని మీరు కాల్ చేయాలి అంటే డైరెక్ట్గా కాల్ చేయలేరమ్మా. కంపల్సరీ మీరు దానికి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నా కమింగ్ టు ద టుడేస్ క్లాస్. మళ్ళీ ఈరోజు మనం డేటా టైప్స్ ఎగ్జాంపుల్లోకి వచ్చేద్దాము. డేటా టైప్ ఎగ్జాంపుల్లో నేను ఈ వేరియబుల్స్ అన్నింటినీ కూడా అవుట్ సైడ్ ద మెయిన్ మెథడ్ బయట క్రియేట్ చేస్తానమ్మా, ABCDEFG అనే వేరియబుల్స్ని. సో వాటిని మనం మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయాలి అంటే కంపల్సరీ మీరు ఏం క్రియేట్ చేయాలి, యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్. జెడ్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ మీ ఇష్టమ్మా, యూ కెన్ గివ్ ఎనీ ఆబ్జెక్ట్ నేమ్. సో విత్ యూజింగ్ దట్ జెడ్ we are calling the variables like z.a, z.b, z.c, z.d. మీకు కావాల్సినటువంటి వేరియబుల్స్, మీరు ఏ వేరియబుల్స్ కావాల్సి ఆ వేరియబుల్స్ని ఇక్కడ నుంచి మీరు కాల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ నేను మీకు పంపిస్తున్నాను. ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్ విత్ యూ. మా చాట్ బాక్స్లో ప్రోగ్రామ్ పంపిస్తున్నాను. సో ప్రోగ్రామ్ సేవ్ చేసి పెట్టుకోండి. You can call by using చెప్పండి మా. ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడ మనం వేరియబుల్స్ని దేన్ని బేస్ చేసుకుని కాల్ చేస్తున్నామో, వీఆర్ కాలింగ్ ద వేరియబుల్స్ విత్ యూజింగ్ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని మనం వేరియబుల్స్ని కాల్ చేస్తున్నాం. ఓకే ఫైన్. సో నౌ కమింగ్ టు ద కంటిన్యూషన్. చిన్న హెడింగ్ తీసుకున్నాము, ద వేరియబుల్స్ ఇన్ జావాలో అసలు వేరియబుల్స్ ఎన్ని రకాలు ఉంటాయి? ద హెడింగ్ ఈస్ వేరియబుల్స్ ఇన్ జావా. సో చూడమ్మా, జావాలో మనకు మెయిన్గా 3 kinds of వేరియబుల్స్, 3 different types of వేరియబుల్స్ ఉంటాయి. ఏంటా 3 different types of వేరియబుల్స్ చూడమ్మా? లోకల్ వేరియబుల్, ఇన్స్టాన్స్ వేరియబుల్, లాస్ట్ వన్ ఈస్ ద క్లాస్ వేరియబుల్ ఆర్ స్టాటిక్ వేరియబుల్. సో 1 by 1 విత్ ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకుందాం. సో టేక్ ద హెడింగ్ వేరియబుల్స్ ఇన్ జావా, టేక్ ఏ స్మాల్ నోట్స్, చిన్న నోట్స్ తీసుకున్నామా. దెర్ ఆర్ 3 kinds of వేరియబుల్స్ ఇన్ జావా, నోట్ చేసుకోండి. సో ఎందుకంటే మనం ఇక్కడ విత్ ఎగ్జాంపుల్స్ మాట్లాడుకోవాలి, అందుకోసమని చిన్న నోట్స్ తీసుకున్నాము.
So there are three kinds of variables in Java. Number one, local variable. Number two, instance variable. Number three, class variable or static variable. Class variable or static variable. Right. So now take the first heading. Local variable అని చెప్పి heading తీసుకోండి. Local variable అని చెప్పి heading తీసుకోండి. రైట్. సో ఏంటమ్మా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ లోకల్ వేరియబుల్? ఏం లేదమ్మా, ఎస్టర్డే మనం M1, M2, M3 అని చెప్పి కొన్ని మెథడ్స్ క్రియేట్ చేసాం కదమ్మా. ఎస్టర్డే హలో ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రాంలో M1 అనే ఒక మెథడ్, M2 అనే ఒక మెథడ్, M3 అనే ఒక మెథడ్ని క్రియేట్ చేసాం. సో ఇందులో మెథడ్ బాడీ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మెథడ్ బాడీ? సో చూడండి M1 అనే మెథడ్ ఉంది చూడమ్మా. M1కి ఈ బ్రాకెట్ ఓపెనింగ్ నుంచి ఈ బ్రాకెట్ క్లోజింగ్ మధ్య దీన్ని ఏమంటారమ్మా? మెథడ్ బాడీ. It is called as a method body. So within this method body, ఈ మెథడ్ బాడీ లోపల మీరు ఏదైనా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తే అలాంటి వేరియబుల్స్ని ఏమంటామా? లోకల్ వేరియబుల్ అంటారు. బట్ వేర్ యూ కెన్ యూస్ ద లోకల్ వేరియబుల్స్. లోకల్ వేరియబుల్స్ని మీరు ఎక్కడ యూస్ చేయగలుగుతారు? సో యూ కెన్ యూస్ ద లోకల్ వేరియబుల్స్ ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ మెథడ్. మీరు సేమ్ మెథడ్ నుంచి మాత్రమే యూస్ చేయగలుగుతారు. లోకల్ వేరియబుల్స్ని ఎక్కడ నుంచి యూస్ చేయగలుగుతారమ్మా? ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ మెథడ్. యూ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ మెథడ్. వేరొక మెథడ్ నుంచి మీరు లోకల్ వేరియబుల్స్ని యూజ్ చేయలేరు. సో ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఐ విల్ షో ఎ స్మాల్ ఎగ్జాంపుల్. ఇక్కడ నేను కొన్ని క్లాసెస్ తీసుకున్నాను. ఎగ్జాంపుల్గా నా క్లాస్ నేమ్ ఏదో వేరియబుల్ 1 అని తీసుకున్నాను. మీరైతే వేరియబుల్ 1 అని ఇవ్వద్దు. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు లోకల్ వేరియబుల్ ఎగ్జాంపుల్ అని తీసుకోండి. క్లాస్ నేమ్ ఏదైనా రాసుకోవచ్చు కదమ్మా. ఎగ్జాంపుల్గా మీరు క్లాస్ నేమ్ ఏం తీసుకుంటారు? లోకల్ వేరియబుల్ ఎగ్జాంపుల్. అంటే మీరు తర్వాత రిఫరెన్స్కి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ నేను M1, M2 అని చెప్పి 2 మెథడ్స్ తీసుకున్నా. మై ఫస్ట్ మెథడ్ ఈజ్ M1, మై సెకండ్ మెథడ్ ఈజ్ M2. సో చూడమ్మా, ఇది M1 ఓపెనింగ్ బ్రాకెట్, ఇది M1 క్లోజింగ్ బ్రాకెట్. సో విత్ ఇన్ దిస్ మెథడ్ బాడీ, ఈ మెథడ్ బాడీలో నేనేం చేస్తున్నామా? ఏ అనే ఒక వేరియబుల్ని తీసుకున్నా. ఇంట్ ఏ ఈక్వల్ టు 10. సో పక్కన మీకు తెలియడానికి ఒక కామెంట్ కూడా రాశానమ్మా. దీన్ని కామెంట్ అంటే, కామెంట్ అంటే ఓన్లీ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్ యూ కెన్ రైట్ ఎనీథింగ్ హియర్. మీకు అర్థం కావాలంటే మీరు ఏదైనా ఇక్కడ రాసుకోవచ్చమ్మా. ఇట్ ఈస్ నాట్ ఇంపాక్టింగ్ ఆన్ ఎగ్జిక్యూషన్. ఇది ఎగ్జిక్యూషన్ పైన ఇంపాక్ట్ కాదు. ఓకే. సో లోకల్ అని చెప్పి మీకు తెలియడానికి కామెంట్ రాశాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ లోకల్ వేరియబుల్? వీ కెన్ యూస్ దిస్ వేరియబుల్ ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ మెథడ్. వీ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ మెథడ్. వేరొక మెథడ్ నుంచి ఇప్పుడు ఈ ఏ అనే వేరియబుల్ యూజ్ చేయడానికి కుదరదు. చూద్దామా, ఇక్కడ మనం ప్రింట్ చేసేటప్పుడు సో వీఆర్ ప్రింటింగ్ లైక్ ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని ప్రింట్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వీఆర్ ప్రింటింగ్ ద ఏని ప్రింట్ చేస్తున్నాం. వాట్ ఇట్ విల్ ప్రింట్? ఏ అంటే మీకు ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందమ్మా? మీకు తెలియడానికి పక్కన రాసాను చూడమ్మా. సో ఏ మీన్స్ ఇట్ విల్ ప్రింట్ ద 10. ఈ 10 అనేది ఇక్కడ మనకు ప్రింట్ అవుతుంది. ఐ విల్ షో యూ, నేను మీకు చూపిస్తాను. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న పని చేద్దాము. సో ఏం చేద్దామంటే ఇక్కడ system.out.println ఏ అని ఉంది కదమ్మా, దీన్ని కాపీ చేస్తున్నాను. సో ఈ స్టేట్మెంట్ని కాపీ చేసి ఎక్కడ పేస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను చూడండి. ఈ క్లాస్ లో మాత్రమే అది ప్రింట్ అవుతుంది. అందులో ఉన్నది ఇందులో ప్రింట్ కాదు. సేమ్ మెథడ్ లో ప్రింట్ అవుతుందమ్మా. సేమ్ మెథడ్ వీ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ మెథడ్. వేరొక మెథడ్ నుంచి మనం దాన్ని యూజ్ చేయాలి. చూడమ్మా, అందరూ కూడా M2లో మనం ఏని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో M2లో ఏని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే ఏం చేస్తున్నామో ఇట్ ఈస్ రైజింగ్ ఎర్రర్. ఒక ఎర్రర్ అనేది మనకి రైజ్ అవుతుంది. ఓకే. అయితే ఇంకో చిన్న విషయం, M2లో మీరు ఇంకో వేరియబుల్ తీసుకున్నారనుకోండి, లైక్ ఇంట్ ఏ ఈక్వల్ టు 20 అని తీసుకున్నారు. ఇప్పుడు ఎస్ ప్రింట్ అవుతుందమ్మా. ఇక్కడ మీకు ఏ వాల్యూ ఏమని ప్రింట్ అవుతుందమ్మా? హియర్ ద ఏ విల్ బి 20 ప్రింట్ అవుతుంది. ఏ వాల్యూ విల్ బి 20 అనేది ప్రింట్ అవుతుంది. సో మీకు చిన్న ఎగ్జాంపుల్, మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడమ్మా. అంటే లోకల్ వేరియబుల్ అంటే ఇట్ ఈస్ లైక్ ఏ లోకల్ లీడర్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన విలేజ్లో ఒక లోకల్ లీడర్ ఉన్నాడు అనుకోండి. మన విలేజ్లో ఒక లోకల్ లీడర్ ఎవరో ఉన్నారు. సో ఆ లోకల్ లీడర్ తాలూకా పవర్ ఎంతవరకు ఉంటుందంటే మన విలేజ్ వరకు మాత్రమే వాడి పవర్ అనేది ఉంటుంది. సో పక్క విలేజ్కి వెళ్తే వాడి పవర్ ఉంటుందా అంటే ఉండదు. ఆ లోకల్ లీడర్ తాలూకా పవర్ మన విలేజ్ వరకు మాత్రమే ఉంటుంది. అయితే మన విలేజ్లో వాడి పేరు రమేష్ అనుకోండి. మన విలేజ్లో ఒక లోకల్ లీడర్ ఉన్నాడు, వాడి పేరు రమేష్. అయితే మన పక్క విలేజ్లో కూడా రమేష్ అనే పేరుతో లీడర్ ఉండకూడదా అంటే ఉండొచ్చు. ద నేమ్ మే బి రమేష్. అయితే అక్కడ రమేష్ వేరు, ఇక్కడ రమేష్ వేరు. సో వాడి ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన
విలేజ్లో ఉన్న రమేష్కి ఒక 20 ఇయర్స్ ఏజ్ అనుకోండి, మన పక్క విలేజ్లో ఉన్న రమేష్కి 30 ఇయర్స్ ఏజ్, వాడు వేరు వీడు వేరు. సో ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ ఏ వాల్యూ 10, ఇక్కడ ఏ వాల్యూ 20. సో 20. ఇక్కడ ఏ అనేది M1లో పనిచేస్తుంది, ఇక్కడ ఏ అనేది మీకు M2లో పనిచేస్తుంది. చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది, దట్స్ వై ఒకసారి క్లారిటీ ఇచ్చాను అంతే. సో ఇప్పుడు లోకల్ వేరియబుల్కి సంబంధించి చిన్న నోట్స్ చెప్తా, రాసుకున్నాము. ప్లీజ్ టేక్ ఎ స్మాల్ నోట్స్ అబౌట్ ఎ లోకల్ వేరియబుల్. నోట్ ఇట్ డౌన్. మా అందరూ కూడా హెడ్డింగ్ తీసుకోండి, లోకల్ వేరియబుల్. టేక్ ద డెఫినిషన్. ద వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్, the variable which is declared within the method body, the variable which is declared within the method body, within the method body is called as local variable. అర్థమైందమ్మా? ద వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్ విత్ ఇన్ ద మెథడ్ బాడీ, అంటే మెథడ్ బాడీలో డిక్లేర్ చేసేటటువంటి వేరియబుల్ ఏమంటున్నామా? లోకల్ వేరియబుల్ అంటున్నాం. లోకల్ వేరియబుల్. ఓకే, నెక్స్ట్ పాయింట్ అమ్మా, we can use the local variables, we can use the local variables only within the same method. We can use the local variables only within the సేమ్ మెథడ్. లోకల్ వేరియబుల్ని మీరు సేమ్ మెథడ్ నుంచి మాత్రమే యూజ్ చేయగలుగుతారు. వీ కెన్ యూజ్ ద లోకల్ వేరియబుల్ ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ మెథడ్. రైట్. సో చూడమ్మా, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మనం రన్ చేస్తాం అనుకోండి, మా ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ ఈజ్ బిగినింగ్ విత్ మెయిన్ మెథడ్. మనకి ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇది మన మెయిన్ మెథడ్. మీకు తెలియడానికి ఇక్కడ నేను చూడండి, ఇది మెయిన్ మెథడ్ ఓపెనింగ్ బ్రాకెట్, మెయిన్ మెథడ్ క్లోజింగ్ బ్రాకెట్. ఇన్సైడ్ ద మెయిన్ మెథడ్ జస్ట్ మీకు తెలియడానికి ఇక్కడ ఏం రాసాను చూడమ్మా, system.out.println. సో జస్ట్ వి ఎంటర్డ్ ఇన్ మెయిన్ మెథడ్ అని చెప్పి రాశాను. జస్ట్ వి ఎంటర్డ్ ఇన్ మెయిన్ మెథడ్. రన్ చేయగానే మీకు ఫస్ట్ బాటంలో ఏం ప్రింట్ అవుతుందమ్మా? జస్ట్ వి ఎంటర్డ్ ఇన్ మెయిన్ మెథడ్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ వీఆర్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ ఫర్ క్లాస్. మన క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాము. వాట్ ఈజ్ అవర్ ఆబ్జెక్ట్ నేమ్? మన టాప్లో వాట్ ఈజ్ అవర్ క్లాస్ నేమ్? మనం టాప్లో క్లాస్ ఏం క్రియేట్ చేసాము? వేరియబుల్ 1. సో యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ వేరియబుల్ 1. అదే మీరు టాప్లో మీ క్లాస్ నేమ్ లోకల్ వేరియబుల్ ఎగ్జాంపుల్ అని తీసుకున్నారనుకోండి, లోకల్ వేరియబుల్ ఎగ్జాంపుల్. అప్పుడు మీరు ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారమ్మా? యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ యువర్ క్లాస్, లోకల్ వేరియబుల్ ఎగ్జాంపుల్. చాలా మంది అమ్మా బిగినర్స్ 90% ఇదే తప్పు చేస్తారమ్మా. సో ఏం చేస్తారంటే పైన రాసే క్లాస్ ఒకటి రాస్తారు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు వేరొక దేనికో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తారు. అలా చేయకూడదమ్మా. వీ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ అవర్ క్లాస్. పైన ఏదైతే మీరు క్లాస్ నేమ్ తీసుకున్నారో మీ క్లాస్కి మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఓకే, సో యూ కెన్ గివ్ ఎనీ ఆబ్జెక్ట్ నేమ్ ఏదైనా ఇవ్వండి, మీ ఇష్టం. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ న్యూ అని రాయడం మర్చిపోవద్దు. న్యూ అనేది కంపల్సరీ లోవర్ కేస్లో మాత్రమే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్, విత్ యూజింగ్ దిస్ జెడ్ వీఆర్ కాలింగ్ M1 అండ్ వీఆర్ కాలింగ్ M2. సో M1 కాల్ అయ్యేటప్పుడు M1లో మనకి ఏం ప్రింట్ అవుతుంది చూడండి, M1లో ఇట్ ఈస్ ప్రింటింగ్ లైక్ ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ ప్రింటింగ్ ద ఏ అనేది ప్రింట్ అవుతుంది. వాట్ ఈస్ ద ఏ వాల్యూ? ద ఏ వాల్యూ విల్ బి 10. ఒకసారి రన్ చేసి చూపిస్తాను చూడమ్మా, ఇంతవరకు మీకు అవుట్పుట్ చూపిస్తే క్లారిటీ వస్తుంది. కన్సోల్లో ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం ప్రింట్ అవుతుందమ్మా? జస్ట్ వి ఎంటర్డ్ ఇన్ మెయిన్ మెథడ్ అని ప్రింట్ అయింది. వై? బికాజ్ మనం మెయిన్ మెథడ్లో అది ప్రింట్ చేస్తున్నాం. జస్ట్ మీ క్లారిటీ కోసం. నెక్స్ట్ వీఆర్ కాలింగ్ M1. M1లో ఎన్ని స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతున్నాయి చూడమ్మా? M1లో 2 స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ వీఆర్ కాలింగ్ M2. మనం నెక్స్ట్ M2ని కాల్ చేస్తున్నాం. సో M2లో మనకి ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయమ్మా? M2లో దెర్ ఈజ్ ఓన్లీ 1 స్టేట్మెంట్. ఒక స్టేట్మెంట్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. రైట్. సో ఒకసారి నేను మీకు ఈ ప్రోగ్రామ్ పంపిస్తానమ్మా. ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్ విత్ యూ. ఈ ప్రోగ్రామ్ మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకోండి. రైట్. సో ఇప్పటివరకు మనం లోకల్ వేరియబుల్ కోసం మాట్లాడుకున్నామా. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇన్స్టాన్స్ వేరియబుల్. ఇన్స్టాన్స్ వేరియబుల్. రైట్. ఏం లేదమ్మా, జస్ట్ వినండి, ఏం రాయొద్దు, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. మీరు వేరియబుల్ని ఇలా మెథడ్ లోపల కాకుండా వేరియబుల్ని మెథడ్ బయట డిక్లేర్ చేసుకుంటే దాన్ని ఏమంటామా?
ఇన్స్టాన్స్ వేరియబుల్. ఇన్స్టాన్స్ వేరియబుల్. సో ఐల్ షో ద ఎగ్జాంపుల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నానమ్మా. ఏ అనే వేరియబుల్ని అవుట్ సైడ్ ద మెథడ్ బయట డిక్లేర్ చేసాం. ఇలా వేరియబుల్ని మెథడ్ బయట డిక్లేర్ చేసుకుంటే దాన్ని ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటున్నాం. సో దీనివల్ల మనకొచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే వీ కెన్ యూస్ ద ఇన్స్టాన్స్ వేరియబుల్ ఫ్రమ్ ఎనీ మెథడ్ ఎనీ మెథడ్ విత్ ఇన్ ద క్లాస్. విత్ ఇన్ ద క్లాస్. ఈ పర్టికులర్ క్లాస్లో మీరు వేరియబుల్ని M1 నుంచి M2 నుంచి M3 నుంచి M4 నుంచి ఏ మెథడ్ నుంచి అయినా కాల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఐల్ షో ద ఎగ్జాంపుల్. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ సో మనం M1లో ఏని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. ఐ వాంట్ టు ప్రింట్ ద ఏ ఇన్ M1. మనకి ఏం ప్రింట్ అవుతుందమ్మా? వాట్ ఈస్ ద ఏ వాల్యూ? ద ఏ వాల్యూ విల్ బి 10. ఇక్కడ మీకు ఏ వాల్యూ 10 అనేది ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ M2 అమ్మ. ఈ M2లో మనకి ఏ వాల్యూ, M2లో కూడా మనకి ఏ వాల్యూ అంటే ఏం ప్రింట్ అవుతుందమ్మా? 10 ప్రింట్ అవుతుంది. పైన ఏదైతే టాప్లో ఏ వాల్యూ ఉందో ఇది మీకు M1లోనే ఏ వాల్యూ 10 ప్రింట్ అవుతుంది. M2లో కూడా మీకు ఏ వాల్యూ 10 అనేది ప్రింట్ అవుతుంది. సో మనం ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దామా. రన్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? ఎగ్జిక్యూషన్ ఈజ్ బిగినింగ్ విత్ మెయిన్ మెథడ్తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మీకు ఈ హాయ్ ప్రింట్ అవుతుందమ్మా. హాయ్ తర్వాత వీఆర్ కాలింగ్ M1 అండ్ వీఆర్ కాలింగ్ M2. M1 M2ని కాల్ చేస్తున్నాం. ఒకసారి రన్ చేసి చూద్దాము. సో రన్ చేసి చూస్తే మీకు ఇనీషియల్గా హాయ్ అనేది ప్రింట్ అవుతుంది. హాయ్ తర్వాత ఇది M1 కాల్ అయిందమ్మా. M1లో మనకి ఏ చూడండి, ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్. వాట్ ఈస్ ద ఏ వాల్యూ? ఏ వాల్యూ 10 అనేది ప్రింట్ అయింది. సో M2లో మనకి ఏం ప్రింట్ అవుతుంది చూడమ్మా. M2లో ఇట్ ఈస్ సెకండ్ మెథడ్. అగైన్ ద ఏ వాల్యూ విల్ బి 10 అనేది ప్రింట్ అవుతుంది. సో క్లియర్ అమ్మా? అర్థమైందమ్మా? అమ్మా గాట్ ఇట్? అర్థమైందమ్మా? రైట్. నా ఒక చిన్న డెఫినేషన్ నోట్ చేసుకున్నామా. నోట్ డౌన్ ద డెఫినేషన్ ఫర్ ఇన్స్టాన్స్ వేరియబుల్. ఇన్స్టాన్స్ వేరియబుల్కి డెఫినేషన్ నోట్ చేసుకోండి. Note down the definition. The variable which is declared, outside the method. The variable which is declared outside the method is called as a instance variable. Next point. We can use the instance variable. From any method within the class. మా ఇన్స్టాన్స్ వేరియబుల్ మీరు ఏ మెథడ్ నుంచైనా కాల్ చేయొచ్చు. M1 M2 M3 ఎక్కడి నుంచైనా కాల్ చేయొచ్చమ్మా. విత్ ఇన్ ద క్లాస్. రైట్. ఒకసారి ఈ ప్రోగ్రామ్ పంపిస్తున్నాను. మళ్ళీ ఈ ప్రోగ్రామ్ని మాడిఫై చేద్దామా. ఫస్ట్ ఇంతవరకు ఇలా సేవ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ తర్వాత మాడిఫికేషన్స్ చెప్తాను. సో చూడండి, చాట్ బాక్స్లో ప్రోగ్రామ్ వేసామా. ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్లో ఒక చిన్న మాడిఫికేషన్ చేస్తాను. ఒకసారి అందరూ కూడా అబ్జర్వ్ చేయండి. ఈ M1లో ప్రజెంట్ మనం ఏ అని చెప్తే ఏం ప్రింట్ అవుతుందమ్మా? వాట్ ఈస్ ద ఏ వాల్యూ? టాప్లో ఉన్నటువంటి 10 అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఏ వాల్యూ 10 అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో అలా కాకుండా ఇక్కడ M1లో నేను ఒక లోకల్ వేరియబుల్ తీసుకుంటున్నాను. ఇంట్ ఏ ఈక్వల్ టు సమ్ ఏదో ఒక 200 అని తీసుకున్నాను. ఇంట్ ఏ ఈక్వల్ టు 200. మరి ఇప్పుడు ఏని ఏ వేరియబుల్ అని పిలుస్తారమ్మా? ఇక్కడ ఏ ఈక్వల్ టు 200 అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లోకల్ వేరియబుల్. దీన్ని ఏమని పిలుస్తున్నాం మనం? ఎందుకమ్మా దీన్ని లోకల్ వేరియబుల్ అని పిలుస్తున్నాం? రీజన్ ఏంటి? ద వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్ విత్ ఇన్ ద మెథడ్ బాడీలో డిక్లేర్ చేసాం కాబట్టి మనం ఈ వేరియబుల్ని ఏమని పిలుస్తున్నామో దిస్ వేరియబుల్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లోకల్ వేరియబుల్ అని పిలుస్తున్నాం. సో ఇక్కడ మరి ఏని ప్రింట్ చేస్తే మనకి ఏం ప్రింట్ అవుతుందమ్మా? ఈ 200 అని ప్రింట్ అవుతుందా, లేదా పైన ఉన్నటువంటి 10 ప్రింట్ అవుతుందా అంటే హియర్ ఇట్ విల్ ప్రింట్ ద 200 ఓన్లీ. సో ఎందుకంటే సో విత్ ఇన్ ద మెథడ్ లోపల ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఉంటుందమ్మా? ద ఫస్ట్ ప్రయారిటీ విల్ గో విత్ ఏ లోకల్ వేరియబుల్ ఓన్లీ. లోకల్ వేరియబుల్కే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది.
సో ఇఫ్ దెర్ ఈస్ నో లోకల్ వేరియబుల్ దెన్ ఓన్లీ ఇట్ విల్ గో విత్ ఇన్స్టాన్స్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ లేకపోతేనే అది ఇన్స్టాన్స్ వేరియబుల్ దగ్గరికి వెళ్తుంది. అంటే మనకి M1లో ప్రింట్ చేస్తే ఏ వాల్యూని ప్రింట్ చేసి చూస్తే మనకి ఏం ప్రింట్ అవుతుంది ఇక్కడ, ఈ లోకల్ వేరియబుల్ 200 ప్రింట్ అవుతుంది. సో M2లో ఈస్ దేర్ ఎనీ లోకల్ వేరియబుల్ ఏ? చూడమ్మా, M2లో లోకల్ వేరియబుల్ ఏమైనా ఉందా? లేదు. సో ఇక్కడ మనకి ఏ అనగానే అది ఎక్కడి నుంచి ఏ వాల్యూని తీసుకుంటుందమ్మా, బయట నుంచి, అంటే ఇన్స్టాన్స్ వేరియబుల్ తీసుకొని మనకి ఏం ప్రింట్ చేస్తుంది, 10 ప్రింట్ చేస్తుంది. ఒకసారి చూద్దాం, రన్ చేసి చూద్దాం. ఇనీషియల్గా మీకు ఎగ్జిక్యూషన్ మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. హాయ్ అనేది ప్రింట్ అయిందమ్మా. హాయ్ తర్వాత M1 కాల్ చేసాం. M1లో మీకు ఏ వాల్యూ ఏం ప్రింట్ అయింది చూడమ్మా, M1లో ద ఏ వాల్యూ విల్ బి 200. ఎందుకమ్మా, ఇక్కడ మనకి ద లోకల్ వేరియబుల్ ఈజ్ ఎ ఫస్ట్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా లోకల్ వేరియబుల్. అంటే మీకు ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మీకు ఈజీగా అర్థం కావడానికి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జాబ్స్లో ఫస్ట్ ప్రయారిటీ లోకల్స్కే ఉంటుంది కదమ్మా, కంట్రీ వైజ్గా కానీ లేదా స్టేట్ వైజ్గా కానీ. సో ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా మన సేమ్ కంట్రీ వాళ్ళకి లేదా మన సేమ్ స్టేట్. తర్వాత సెకండ్ ప్రయారిటీ విల్ గో విత్ అవుటర్స్. సెకండ్ ప్రయారిటీ మనకి అవుటర్స్కి ఉంటుంది. సో ఇక్కడ కూడా సేమ్ అదే చెప్తున్నా. సో ఇక్కడ మీరు ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా దేనికి ఉంటుందేమో, ద ఫస్ట్ ప్రయారిటీ విల్ గో విత్ ఏ లోకల్ ఓన్లీ. సో ద సెకండ్ ప్రయారిటీ విల్ గో విత్ ఏ ఇన్స్టాన్స్. లోకల్ వేరియబుల్ లేకపోతేనే ఇట్ విల్ సెర్చ్ ఫర్ ఇన్స్టాన్స్. ఇప్పుడు చూడండి, M2లో మనకి లోకల్ వేరియబుల్ ఏ అనేది ఏమీ లేదు ఇక్కడ. సో ఇక్కడ లోకల్ వేరియబుల్ ఏ లేదు కాబట్టి ఇది వాల్యూ ఎక్కడి నుంచి తీసుకుందామా, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ టేకింగ్ ద వాల్యూ ఫ్రమ్ ఇన్స్టాన్స్. అప్పుడే మనకి అది ఇన్స్టాన్స్ నుంచి తీసుకుంటుంది. సో ఇదే విషయాన్ని ఒక చిన్న నోట్ అని చెప్పి చెప్తా, రాసుకున్నామా. టేక్ ఎ నోట్. So within the method, note it down. Within the method, always the first priority will go with a local variable. Within the method, always the first priority will go with local variable, comma. The next priority will go with instance variable. మనకి ఎప్పుడు కూడా లోకల్ వేరియబుల్కే ఫస్ట్ ప్రయారిటీ అనేది తీసుకుంటున్నాము. సెకండ్ ప్రయారిటీ, నెక్స్ట్ ప్రయారిటీ మనకి ఇన్స్టాన్స్ వేరియబుల్. రైట్ మా, ఇంతవరకు అందరికీ ఓకేనమ్మా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? అలా మా ఈరోజు చెప్పిన కాన్సెప్ట్స్ ఎవరికి డౌట్ ఉన్నా నో ప్రాబ్లం, అన్మ్యూట్ చేసి నన్ను అడగండి, ఐల్ రిపీట్ ఇట్. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందమ్మా? ఓకేనా ఇంతవరకు? లోకల్ వేరియబుల్ అంటే ఏంటి, ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే ఏంటి? రైట్. సో నౌ టేక్ ద హెడింగ్. సో నెక్స్ట్ హెడింగ్ తీసుకున్నాము, స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్ వేరియబుల్. సో స్టాటిక్ వేరియబుల్ని ఏమని పిలుస్తూ ఉంటారమ్మా? స్టాటిక్ వేరియబుల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ క్లాస్ వేరియబుల్. స్టాటిక్ వేరియబుల్ని క్లాస్ వేరియబుల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఇది కొంచెం పెద్ద టాపిక్ అమ్మా. రేపటి క్లాస్లో నేను స్టాటిక్ వేరియబుల్ కోసం చెప్తాను. సో స్టాటిక్ వేరియబుల్స్లో మనకి 2 అడ్వాంటేజెస్ ఉంటాయమ్మా. వీ హ్యావ్ 2 డిఫరెంట్ అడ్వాంటేజెస్ విత్ స్టాటిక్ వేరియబుల్. అండ్ స్టాటిక్ వేరియబుల్ని క్లాస్ వేరియబుల్ అని ఎందుకు పిలుస్తారు, ఇవన్నీ కూడా మనం రేపటి క్లాస్లో చూద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో చిన్న విషయం ఏంటంటే, సో మనం టెస్టింగ్ పైన, ఐ మీన్ QA పైన ఇంట్రడక్షన్ క్లాసెస్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ 1 వీక్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో March 10th నుంచి మనకి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయమ్మా, ఫ్రమ్ దిస్ March 10th. సో మీరు ఈ పర్టికులర్ మార్చ్లో అటెండ్ అయినా మీ ఇష్టమే. సో లేదంటే ఇంకా జావా బిగినింగ్లోనే ఉంది కదా, తర్వాత అటెండ్ అవుతా అనుకున్నా మీ ఇష్టమేనమ్మా, దట్ ఈస్ యువర్ విష్. సో అంటే ఆల్రెడీ మీరు ప్రజెంట్ ఇంకా జావా నేర్చుకుంటున్నారు కదా, అలా అయితే మీరు నెక్స్ట్ April 10th మీరు అటెండ్ అయినా మీ ఇష్టమే, లేదా ఇప్పుడు అటెండ్ అయినా మీ ఇష్టమేనమ్మా. అది ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి. ఓకే, నేను మీకు ఆ రోజు ఇన్ఫామ్ చేస్తాను. అంటే ఒక్కొక్క మంత్ ఒక్కొక్క టైమింగ్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్చ్లో ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ చేస్తే నెక్స్ట్ మంత్ ఈవినింగ్ 7 o'clock, ఆ నెక్స్ట్ మంత్ ఈవినింగ్ 8 o'clock, అలా డిఫరెంట్ మంత్ డిఫరెంట్ స్లాట్స్లో మనం QA పైన ఇంట్రో క్లాసెస్ ఒక 1 వీక్ వరకు ఇంట్రో క్లాసెస్ అనేది చెప్పాలని డెసిషన్ తీసుకున్నాం. సో ఆ ఇంట్రో క్లాసెస్లో ఏముంటుంది అంటే, అసలు టెస్టింగ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఎ QA, అసలు QA డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది, సో లైక్ మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంటి, ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏంటి, సో అదేవిధంగా సిలీనియం వెబ్ డ్రైవర్ని ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి, లేదా సిలీనియం IDEని ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి, ఎక్స్పాత్ అంటే ఏంటి. సో లైక్ కంప్లీట్లీ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద QAకి సంబంధించి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నట్టయితే, సో యూ కెన్ జాయిన్ ఇన్ దట్. అది మీరు ఈ మంత్ జాయిన్ అయినా మీ ఇష్టమేనమ్మా, నెక్స్ట్ మంత్ జాయిన్ అయినా మీ ఇష్టమే. సో మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నట్టయితే జస్ట్ నాకు ఒక చిన్న మెయిల్ పెట్టండమ్మా, ఆ సబ్జెక్ట్లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ QA ఇంట్రో క్లాసెస్ అని పెట్టేయండి, లేదా QA ఇంట్రడక్షన్ క్లాసెస్, లేదా టెస్టింగ్ టూల్స్ ఇంట్రడక్షన్ క్లాసెస్ అని చెప్పి నాకు ఒక మెయిల్ పెట్టేయండి. ఐ విల్ యాడ్ యువర్ మెయిల్ ID ఇన్ దిస్ పర్టికులర్
లిస్ట్. నేను ఆ లిస్ట్‌లో నేను యాడ్ చేసుకొని మీకు జూమ్ లింక్ అనేది పంపిస్తాను. ఓకే. సో, అయితే ఈ రోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నాం. సో, ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి ప్రోగ్రామ్స్‌లో ఎవరికి ఏ డౌట్ ఉన్నా కూడా సో, ప్లీజ్ జాయిన్ ఇంటూ 10:40 క్లాస్. 10:40 క్లాస్‌లోకి రండమ్మా. సో, ఎవరికైనా ఎక్లిప్స్ ఇన్‌స్టాల్ అయ్యి లేకపోయినా కూడా ప్లీజ్ జాయిన్ ఇంటూ 10:40 క్లాస్. నేను మీకు ఇన్‌స్టలేషన్‌లో గాని, ప్రోగ్రామ్‌లో గాని గైడ్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ప్లీజ్ అటెండ్ ద క్లాసెస్ ఎట్ ఎగ్జాక్ట్‌లీ 10:00. వీలైనంత వరకు ఎగ్జాక్ట్‌గా 10కి రావడానికి ట్రై చేయండి. ఓకే. రేపటి నుంచి కొంచెం మనం క్లాసెస్ స్పీడ్ అనేది పెంచుతాము. ఓకే. సో, ఎందుకంటే బేసిక్స్ అన్నీ ఓకే కదా! అందరికీ ఇన్‌స్టలేషన్స్ కానీ, ప్రోగ్రామ్ ఎలా రాయాలి ఇవన్నీ అందరికీ అర్థమయ్యాయి. సో, రేపటి నుంచి కొంచెం ఫాస్ట్‌గా మన క్లాసెస్ అనేది మూవ్ చేద్దాం. ఓకే. సో, ఫర్ టుడే ఐయామ్ క్లోజింగ్ హియర్. సీ యూ ఆన్ టుమారో. బాయ్ అమ్మా.